నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. నామినేషన్లు వేసే సమయంలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అద్దెంకి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని, 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29వ తేదీన ఉపసంహరణ ఉంటుందన్నారు. నామినేషన్ వేసే సమయంలో 3 సభ్యులకు మాత్రమే లోపలికి వచ్చేందుకు అనుమతి ఉంటుందన్నారు. కావున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్లు వేసుకోవచ్చని సునీల్ కుమార్ తెలియజేశారు. ఈరోజు అసెంబ్లీ ఎన్నికలకి మన నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈరోజు 11 గంటల నుంచి ప్రతిరోజు 20 నుంచి 25వ తేదీ వరకు కూడా 11 గంటల నుంచి 3 గంటల వరకు సర్వదినాలు మినహా మనం ఈ నామినేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. 26వ తేదీ వాటికి సంబంధించి స్క్రూటినీ జరుగుతుంది. 29 వరకు కూడా నామినేషన్స్ ఎవరైనా ఉపసంహరించుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఉపసంహరించుకోవచ్చు. 29వ తేదీ ఫైనల్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నిర్ధారించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరైనా నామినేషన్స్ వేయదలుచుకున్నట్లయితే వాళ్ళని 100 మీటర్స్ లోపలికి కేవలం 3 వెహికల్స్ని మాత్రమే అనుమతిస్తారు. ఆ అభ్యర్థితో పాటుగా ఒక 4 వ్యక్తులను కూడా లోపలికి అనుమతిస్తారు. ఈ నామినేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ పోటీ చేసే అభ్యర్థులు మన తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ ఉంది, సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తారు. రిటర్నింగ్ అధికారి టీవీ సునీల్. అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు అద్దెంకి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి అద్దెంకి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకోనున్నారు. కావున అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పార్టీ నేతలు ప్రకటనలో పిలుపునిచ్చారు. అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసు అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణెం చిన్న హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి మండలం పేరాయపాలెం గ్రామంలో బుధవారం రాత్రి హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించవలసిన బాధ్యత నియోజకవర్గంలో ఉన్న ప్రజలపై ఉందన్నారు. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి ఎవరు ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారని, గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేరుగా వాలంటీర్ల ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని హనుమిరెడ్డి చెప్పారు.
పర్మిషన్ లేదన్నా అద్దంకి పట్టణంలోని 5, 6, 3 వార్డులకు చెందిన వైసీపీ నాయకులు నర్రావుల ఏడుకొండలు, వినుకొండ వెంకట సుబ్బారావు, సర్వేపల్లి ఆంజనేయులు, పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడి గురువారం అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరిని రవికుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో ఉన్న నాయకులందరూ తన గెలుపు కోసం కృషి చేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు. అద్దంకి మండలం కుంకుపాడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు వర్ధన్ రావు 20 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. అలాగే అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు గోరంట్ల శివాజీ, గోరంట్ల శ్రీనివాసరావు హనుమిరెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. అదేవిధంగా అద్దంకి మండలం గోవాడ, వెంకటాపురం, కలవకూరు గ్రామాలకు చెందిన గ్రామ వాలంటీర్లు రాజీనామా చేసి హనుమిరెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. తన గెలుపు కోసం కృషి చేస్తారని తెలియజేశారు. అద్దంకి పట్టణానికి చెందిన జగన్నాథం బాబురావు కుమారుడు జగన్నాథం రాహుల్ 2023 సివిల్స్ ఫలితాలలో 873వ ర్యాంకు సాధించగా అద్దంకి భాష్యం స్కూల్లో రాహుల్ 6, 7, 8, గుంటూరు భాష్యంలో 9, 10 తరగతులు చదువుగా గురువారం అద్దంకి భాష్యం స్కూల్లో అభినందన సభను ఏర్పాటు చేసి రాహుల్ను స్కూల్ తరపున శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రాహుల్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం భాష్యం స్కూల్ జోనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సాయి గణేష్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థి అయిన రాహుల్ సివిల్స్ లో 873వ ర్యాంకు సాధించినందుకు భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ భాష్యం రామకృష్ణ తరపున ప్రత్యేక అభినందనలు అని, రాహుల్ ను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలన్నారు. రాహుల్ అద్దంకి గుంటూరు భాష్యం స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడని, ఇంటర్ విజయవాడ, ఇంజనీరింగ్ చెన్నైలో చదివారని, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేడు రాహుల్ ఈ స్థాయికి చేరుకున్నారని సాయి గణేష్ తెలిపారు. నా పేరు రాహుల్ జగన్నాథం. నేను అద్దంకి పట్టణంలో పుట్టానండి. మా అమ్మ కొల్ల ప్రభావతి గారు, నాన్నగారు జగన్నాథం బాబురావు గారు. వాళ్ళ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి గౌరవం, సమాజం పట్ల ఏదో ఒకటి చేయాలి అనే దృక్పథం వల్ల ఆ దృక్పథం అనేది వాళ్ళు నాలో నాటడం జరిగిందండి.
ప్రయత్నంలోనే నేను ఈ సంవత్సరం వచ్చిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 873 ర్యాంక్ సాధించాను. ఇది చాలా ఆనందంగా ఉందండి. పైగా అద్దంకి లాంటి చిన్న పట్టణం నుంచి నాలాగా ర్యాంక్ వచ్చి ఇంకా ఎందరో దీన్ని ఆదర్శంగా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి వాళ్ళు గర్వపడుతున్నందుకు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా నాన్నగారిలాగే సమాజం పట్ల ఇంకా అవగాహన పెంచుకొని సమాజానికి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు నన్ను కన్నందుకు ఆనందంగా ఉండేలాగా సర్వీస్ చేస్తానని, ఈ దేశాన్ని డెవలప్మెంట్ వైపు కొంచెమైనా నా పాత్ర నేను పోషిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతో నిబద్ధతతో, ఎంతో పక్కా ప్రణాళికతో ఉంటే కానీ దాన్ని అచీవ్ చేయలేం. ఎంతో మంది 4 attempts 5 attempts వరకు చేసి కూడా దాన్ని అచీవ్ చేయలేకపోయినా కానీ ఫస్ట్ అటెంప్ట్ లో చేశారంటే చాలా గ్రేట్ థింగ్. సో మనం తలుచుకుంటే విద్యార్థిగా ఏదైనా సరే అమ్మో నేను ఆ పొజిషన్ అనేది కాకుండా ఎంతటి దాన్ని సరే మనం అనుకున్నా సాధించాలంటే మీలో ఇన్స్పిరేషన్ ఉండాలి, పర్ఫెక్ట్ డిజైన్ ఉండాలి. దాన్ని ప్రూవ్ చేశారు రాహుల్ గారు. సో మన పూర్వ విద్యార్థి అనేందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. సో అది కూడా మన భాషణ స్కూల్లో చదవడం, చదివి ఆ ర్యాంకులు తీసుకోవడం, ఫస్ట్ అటెంప్ట్లో చేయడం అనేది చాలా గర్వనీయం. ఎందుకంటే మనం అనుకోవడం వేరు, దానికోసం తప్పించి ఎంతో ఎంజాయ్మెంట్, టీనేజ్లో ఎంజాయ్మెంట్ కానీ లేదంటే చదవడం కానీ వేరే డీవియేషన్స్ లేకుండా పక్కా ప్రణాళిక ఫస్ట్ అటెంప్ట్లో పడడం అనేది చాలా గొప్ప విషయం అది. సో ఎందుకు ఆ డిజైన్ ఉంటే కానీ దాన్ని అచీవ్ చేయలేము. సో ఫస్ట్ ఎగ్జామ్ సార్ కూడా చెప్పారు. సో మీలో కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు అనుకున్న దాంట్లో కూడా గొప్పగా రావాలంటే ఇలాంటి మన పూర్వవిద్యార్థి రాహుల్ లాంటి ఇన్స్పిరేషన్ మీ అందరికీ కలగాలి. సో అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. కాకపోతే దానికి నిరంతర కృషి, నిరంతర పట్టుదల ప్రతి ఒక్కరికి అవసరం. సో ఆ దిశగా రాహుల్ ప్రయత్నం చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. వీరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. పుత్రులు పుట్టంగానే కాదు, పుత్రుడు పేరు వచ్చినప్పుడు తండ్రి సంతోషం అన్నట్టుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా నమస్కారాలు. వాళ్ళ యొక్క కృషి ఎంతో, వాళ్ళ యొక్క మోటివేషన్ ఎంతో ఉంటుంది. సో మనం కూడా, మీరు కూడా ఫ్యూచర్ లో రాహుల్ లాగానే మీ తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టాలి. మీరు అనుకున్న గోల్స్ ఏదైతే మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉంటే మీ తల్లిదండ్రులే మొదలు సంతోషపడితే తర్వాత ఉపాధ్యాయులు. సో మీరు అనుకున్న లక్ష్యాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు రాహుల్ గారు మీ అందరికీ అసలు ఏంటి ఎలా అనేది ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉండాలి. సో మన విద్యార్థి, మనతో పాటుగా చదువుకున్నటువంటి విద్యార్థి, మన స్కూల్లో చదివిన విద్యార్థి చాలా గర్వకారణంగా ఉంది. బీసీలకు రాజ్యాధికారం దక్కినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం దక్కుతుందని, బీసీలకు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలలో అన్యాయం తప్ప న్యాయం జరగలేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రవికుమార్ అద్దంకి రాగా మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అధికారం లేని పదవుల్లో ఉండడం దీనికి నిదర్శనమని నేటి పాలకులు చెప్పాలన్నారు. అధికారులు నిధులు లేని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, కల్పించకపోవడం, అలంకరణప్రాయంగా పదవులు మిగిలిపోయాయన్నారు. అస్తవ్యస్త పరిపాలనలో రాష్ట్రం సంక్షోభంలో నిలిచిందన్నారు. చేతి వృత్తుదారులైన బీసీలకు సముచిత స్థానం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేసే విధంగా అడుగులు వేయాలని రవికుమార్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బీసీ సంక్షేమ సంఘం మద్దతిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు చేసిన ప్రకటన ఆయన వివరించారు. బీసీలందరూ ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి వారి విజయానికి కృషి చేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ నేను అద్దంకి పర్యటన ఈరోజు రావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు అత్యధిక జనాభా ఉన్నప్పటికీ మరి ప్రధాన పార్టీలు మరి పోకడకు, వారు ఖర్చు పెట్టే విధానాలకు మేము డైరెక్ట్గా పోటీ చేసేటువంటి పరిస్థితి మాకు లేనందున మరి మేము ఏదైతే పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యం, పార్టీలకు మద్దతు ఇచ్చే క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం జరుగుతున్న పరిస్థితుల ప్రకారం బీసీలకు పేరుకు
మంత్రి పదవులు, పేరుకు కార్పొరేషన్ ఇచ్చి వారికి రాజ్యాధికారం లేకుండా పూర్తి సర్వ హక్కులు, సర్వ అధికారాలు మరి ఒక వ్యక్తి దగ్గరే కేంద్రీకృతమై పనిచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈరోజు మరి చేతి వృత్తిదారులైనటువంటి బీసీలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మా యొక్క భవిష్యత్తు కోసము మరి రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు అధ్యక్షంలో ఆధ్వర్యంలో మరి ఈ నెల 14వ తేదీన గుంటూరులో ప్లేనరీ సమావేశం రాష్ట్ర స్థాయిలో జరిగింది. అన్ని జిల్లాల నాయకులు, ప్రతినిధులు వచ్చి వారి వారి అభిప్రాయాలను మరి రాష్ట్ర భవిష్యత్తు, మరి బీసీల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద మరి చర్చించి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో అందరి యొక్క అభిప్రాయాలను స్వీకరించి మరి ఎన్డీఏ కూటమికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇవ్వాలని తీర్మానం చేయటం జరిగింది. ఆ తీర్మానాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కేసీ శంకర్రావు గారు ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే అద్దెకి నియోజకవర్గము రావడం జరిగింది. అద్దెకి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ని ఈరోజు మరి పర్సనల్గా కలిసి జరుగుతున్న పరిస్థితుల మీద మాట్లాడటం జరిగింది. బీసీలందరూ మరి ఎదుర్కొంటున్న సమస్యల నిమిత్తం మరి బీసీ సంక్షేమ సంఘం ఇప్పటి వరకు అందరికీ అందుబాటులో ఉంది, అండగా నిలిచింది, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడింది. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలలో గురువారం ఓటు హక్కుపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా బాపట్ల జిల్లా ఎన్నికల విభాగం నోడల్ అధికారి పిచ్చిరెడ్డి, జిల్లా దివ్యాంగుల విభాగం నోడల్ అధికారి గుణశీల హాజరయ్యారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. రాలేని వాళ్ళకి మీరు ఈ మెసేజ్ని అందరికీ కూడా చేరవేసి ఎలా ఓటు వేయాలా ఏంటి అనేది అందరికీ దాన్ని మెసేజ్ తెలియచేయండి. మీకు ఏదైనా తెలియని పక్షంలో సురేంద్రని కాంటాక్ట్ చేయండి. సక్షమ యాప్ గురించి అతను చెప్తాడు, చూపిస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో రాష్ట్రాన్ని కానీ ఏ ఒక మంచి పరిపాలకుడి చేతిలో పెడతానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి ఆయుధం, దాన్ని చక్కగా మనందరం వినియోగించుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్నటువంటి సాక్ష్యం యాప్ గురించి ఖచ్చితంగా మీరు కనీసం 2-3 దివ్యాంగ సోదరులకు కూడా మీరు అవగాహన కల్పించి వాళ్ళ మొబైల్ నెంబర్లో డౌన్లోడ్ చేయించి ప్లేస్టోర్లో వాళ్ళకి నిజంగా రాలేని వాళ్ళు ఉంటారు, ఇలా వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ కూడా కల్పించాలని ఇది ఎన్నటువంటి ప్రతి దివ్యాంగ సోదరులకు కూడా తెలియజేస్తున్నాను. మా కాడ కూడా విద్యార్థులు ఉన్నారు, వారికి కూడా సాక్ష్యం యాప్ ద్వారా కూడా వారికి ఆ ఫెసిలిటీస్ మేము ఎంటర్ చేసి అది ఖచ్చితంగా తెలియజేస్తాం. ఈ భయంకరమైన వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.